కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియుసి జిల్లా నాయకులు జె సూరిబాబు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఐటియుసి సీనియర్ నాయకుడు నల్లా రామారావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ కంబాల చెరువు వద్ద నుంచి ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, తాడితోట మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకుడు జె సూరిబాబు మాట్లాడుతూ కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని గంటలను పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధపడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు సంఘాలు పాల్గొన్నాయి. ప్రధానంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలి, పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి డిమాండ్తో జరిగేటువంటి జూలై 9 కార్మిక సమ్మెకు యావత్ కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు రాజమహేంద్రవరంలో అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు 9వ తారీఖున జరగవలసిన సమ్మెను కార్మిక లోకం అంతా ముక్తకంఠంతో ఖండించి ఆ సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక లోకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాం.